హాయ్ నమస్కారం, నా పేరు రవికృష్ణ. వెల్కమ్ టు ది జోగ్లీ. గైస్, మీకు jogly.com గురించి తెలుసుకోవాలనుకుంటే యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఈ మూడింటిని ఖచ్చితంగా ఫాలో కానీ మీకు jogly.com గురించి తెలిసిపోతుంది. నేను యూట్యూబ్ కోర్స్ గురించి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఒకవేళ మీరు ప్రీవియస్ వీడియోస్ చూడాలనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, మీరు చూసేయండి. ఈ వీడియో వచ్చేసి పార్ట్ 5 అండి. ఆల్రెడీ నేను పార్ట్ 4లో యూట్యూబ్ ఛానల్ ఎట్లా క్రియేట్ చేయను నేను ఆల్రెడీ చెప్పేసిన. మీరు డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా మీరు చూడొచ్చు, ఓకేనా. ఈ వీడియో వచ్చేసి మీకు టోటల్గా సెట్టింగ్స్ అన్నట్టు, అంటే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసినాక సెట్టింగ్స్ ఏ విధంగా చేసుకోవాలి, వెరిఫై ఎట్లా చేసుకోవాలి అకౌంట్ని అని చెప్పేసి మొత్తం ఈ వీడియోలో ఉంటుంది. మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి. ఈ సెట్టింగ్స్ చేసుకోవడం వల్ల మనకు యూస్ఫుల్ ఏంటిది అని చెప్పేసి అందరు క్వశ్చన్ మార్క్ ఉంటాయి కదా. సో నేను చెప్తాను. యూట్యూబ్ వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఈ ఛానల్ మీదేనా కాదా అని ఒక వెరిఫికేషన్ చేసుకోవడం ఉంటుంది. అంటే ఒకవేళ ఫ్యూచర్లో మన అకౌంట్ అనేది ఎవరైనా హ్యాక్ చేస్తే అది మీదేనా కాదా అనే కన్ఫర్మేషన్ చేసుకోవడానికి ఇప్పుడు మనం సెట్టింగ్స్ అనేది చేసుకుంటాం. సో ఇప్పుడు మనం యూట్యూబ్ ఛానల్ అనేది సెట్టింగ్స్ చేద్దాం, ఓకేనా. ఇక్కడ మనం చూసుకుంటే యూట్యూబ్ ఛానల్ రవికృష్ణ రాక్స్ అని చెప్పేసి ఒక ఛానల్ ఉంది. ఆల్రెడీ మనం ఛానల్ క్రియేట్ చేసినాం కదా, అదే ఛానల్ ఇది. కస్టమైజ్ ఛానల్ అని చెప్పేసి ఇక్కడ ఉంది చూడండి, దీన్ని ప్రెస్ చేయండి. చేసినాక ఓపెన్ అయింది. సో ఇక్కడ మనం కింద చూసుకుంటే ఇక్కడ సెట్టింగ్స్ ఉంది ఇక్కడ, ఓకేనా. దీన్ని ప్రెస్ చేయండి. చేసినాక మనకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి సెట్టింగ్స్లో. ఏంటి అంటే జనరల్గా డిఫాల్ట్ యూనిట్స్లో మనకు కరెన్సీ అనే ఒక ఆప్షన్ వస్తుంది. అందులో యూఎస్డిఏ ఉంచండి. మీరు ఇండియా కూడా పెట్టుకోవచ్చు. అంటే మనకు వచ్చే అమౌంట్ ఏ రకంగా యూఎస్డి లెక్క కనవడన్నా లేకుంటే అంటే ఇండియన్ రూపీ లెక్క కనవడన్నా అని మనకు ఇష్టం, సెలెక్ట్ చేసుకోవచ్చు ఏదన్నా. సో మనం కింద చూసుకుంటే ఛానల్ అని ఉంది కదా, దీన్ని ప్రెస్ చేయండి. చేసినాక ఇక్కడ బేసిక్ ఇన్ఫోలో మన కంట్రీ ఆఫ్ రెసిడెన్స్ అని చెప్పేసి ఉంది కదా, అందులో మనం కంట్రీ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. సపోజ్ నేను ఇప్పుడు ఇండియాలో ఉన్నాను, ఇండియా అని చెప్పేసి ఎంటర్ చేసుకుంటాను. మీరు ఒకవేళ అమెరికాలో ఉన్నారనుకోండి, అమెరికా అని చెప్పేసి పెట్టుకోవాలి. తర్వాత మనం చూసుకుంటే కీవర్డ్స్ అని ఉంది కదా, ఈ కీవర్డ్స్ మనం తర్వాత ఫ్యూచర్లో వీడియోస్ చేద్దాం దాని మీద. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్, మనం ఖచ్చితంగా ఆ వీడియో చేయాల్సింది, ఓకేనా. తర్వాత ఫ్యూచర్ ఎలిజిబిలిటీ అని ఉంది కదా, దీన్ని ప్రెస్ చేయండి. ఇప్పుడు మనం సెట్టింగ్ చేసేది ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఇది. ఇప్పుడు ఎందుకంటే నేను అంత పర్టికులర్గా ఎందుకు చెప్తున్నా అంటే స్టాండర్డ్ ఫ్యూచర్స్ అని చెప్పేసి ఉంది కదా, ఒకసారి చూసుకుందాం. మనం ఇక్కడ ఎనేబుల్డ్ అని చెప్పేసి గ్రీన్ కలర్లో ఉంది. అంటే మనం ఛానల్ క్రియేట్ చేసినప్పుడే ఇది ఆటోమేటిక్గా ఎనేబుల్ అయిపోతుంది ఛానల్ క్రియేట్ చేసినందుకు, ఓకేనా. దీని ఆప్షన్స్ ఏమున్నాయో చూపిస్తాను చూడండి. వీడియో అప్లోడ్స్ అంటే వీడియో అప్లోడ్ చేసుకున్న ఫెసిలిటీ అనేది ఉంది ఛానల్ క్రియేట్ చేసుకున్నప్పటి నుంచి, ఓకేనా. తర్వాత ప్లేలిస్ట్ క్రియేషన్ అంటే ప్లేలిస్ట్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు ఛానల్ క్రియేట్ చేసినందుకు, ఓకేనా. ఈ ఆప్షన్ కూడా వచ్చేసింది. యాడ్ కొలాబరేట్స్ టు ప్లేలిస్ట్ అంటే ఎన్ని ప్లేలిస్ట్లు అయినా కానీ దానికి కొలాబరేట్ అనేది చేసుకోవచ్చు. అది ఫ్యూచర్లో నేను చెప్తా ఉంటాను. తర్వాత యాడ్ న్యూ వీడియోస్ టు ఎగ్జిస్టింగ్ ప్లేలిస్ట్ అంటే మనం ప్లేలిస్ట్ అనేది ఎగ్జిస్టింగ్ అనేది చేసుకోవచ్చు. అది ఫ్యూచర్లో మీకు అన్నీ వచ్చేస్తూ ఉంటాయి వీడియోలు. మీరు తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. ఇది ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు ఆల్రెడీ ఎనేబుల్డ్ అని ఇక్కడ ఉంది, మొత్తం కంప్లీట్ అయిపోయింది అది. సెకండ్ చూడండి, ఎలిజిబుల్ అని చెప్పేసి ఉంది. ఎలిజిబుల్ అంటే ఇప్పుడు మనం దీన్ని కన్ఫర్మ్ చేస్తే ఇది కూడా ఎనేబుల్ అయిపోతుంది, అంటే గ్రీన్ కలర్ అనేది రావాలి, ఓకేనా. ఏ రకంగా నేను చూపిస్తాను చూడండి. దీన్ని ప్రెస్ చేస్తున్నా. చేసినాక ఇక్కడ మీరు చూసుకుంటే వీడియోస్ లాంగర్ దెన్ 15 minutes అంటే మీరు ఓన్లీ ఛానల్ క్రియేట్ చేసినారు, ఇంకా ఈ సెట్టింగ్ చేసుకోలేదు. అందులో వీడియో అప్లోడ్ చేయొచ్చు కదా, ఆల్రెడీ ఉంది కదా అని చెప్పేసి అంటారు మీరు. సో ఇప్పుడు ఇదేంటంటే 15 minutes కంటే ఎక్కువ వీడియోలు చేయాలనుకుంటే ఇది కంపల్సరీగా ఎనేబుల్ చేసుకోవాలి. ఈ సెకండ్ ఆప్షన్ ఇంటర్మీడియట్ ఫ్యూచర్స్ అని చెప్పేసి ఇందులో ఖచ్చితంగా మనం వెరిఫై ఫోన్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. అట్లయితేనే 15 minutes కంటే ఎక్కువ వీడియోస్ అనేటివి చేసుకోవచ్చు, ఓకేనా. సో అయినా కానీ చెయ్యాలి. 15 minutes కంటే నేను తక్కువనే చేస్తా, ఇది నాకు అవసరం లేదనుకుంటే అట్లా కాదు. మీరు ఏంటంటే మనీ అనేది గెయిన్ చేయాలన్నా కానీ కంపల్సరీగా మీరు ఇది ఎనేబుల్ చేయాలి. చేస్తేనే అప్పుడు మీరు మనీ అనేది ఫ్యూచర్లో ఎర్న్ చేసుకోవచ్చు. సో నేను దాని గురించి మెల్లిమెల్లి చెప్తా ఉంటే మీకు అర్థమవుతుంది. మీరు ఫాలో కాండి. కొత్తగా యూట్యూబ్ ఛానల్ అంటే తెలియని వాళ్ళు ఫాలో అవుతారు కదా, వాళ్ళకి అర్థం కాదు. ఆల్రెడీ దీని గురించి తెలిసిన వాళ్ళు కొంత
అంటే నాలెడ్జ్ అనేది పెంచుకోవాలని వస్తారు కొంతమంది, ఆల్రెడీ దీని గురించి తెలుసు. బట్ వాళ్ళైతే ఏమనుకోకండి. నేను ఏంటంటే చాలామంది రాని వాళ్ళు ఉంటారు, అంటే యూట్యూబ్ ఛానల్ ఎట్లా క్రియేట్ చేయాలి ఏంటిది అనేది మొత్తం తెలియకుండా ఉంటారు. వాళ్ళ కోసం నేను ఎక్కువ చేస్తున్నా, ప్రయారిటీ వాళ్ళ మీద ఎక్కువ ఇస్తున్నా. మిగతా వాళ్ళందరూ మీరు మెల్లే చూడండి, చూస్తూ ఉంటే ఛానల్ అర్థమైపోతుంది, మొత్తం క్లియర్ కట్గా ఉంటుంది. ఓకేనా? అంత నీట్గా ప్రజెంటేషన్ చేస్తూ ఉంటా. అండ్ మీరు ఏంటంటే ఫ్యూచర్లో అడ్వాన్స్లోకి వెళ్ళిపోతారు. ఆ రకంగా మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ టైంకే చూడండి, అందుకే ప్రతి వీడియో చూడండి. ఓకేనా? ఇప్పుడు చూడండి, మీరు కింద చూసుకుంటే కస్టమ్ థంబ్నెయిల్స్, అంటే కస్టమ్ థంబ్నెయిల్స్ అనేది ఈ సెకండ్ ఆప్షన్ని ఎనేబుల్ చేసుకుంటేనే ఈ థంబ్నెయిల్స్ అనేది మనం పెట్టొస్తుంది. లేకుండా థంబ్నెయిల్స్ని మనం పెట్టరాదు, దీనిలో అప్లోడ్ చేయరాదు. ఓకేనా? ఇది ఖచ్చితంగా సెకండ్ ఆప్షన్ అనేది ఎనేబుల్ చేసుకోండి, అన్ని ఫీచర్స్ అనేవి మీకు ఎనేబుల్ అయిపోతాయి. ఓకేనా? తర్వాత లైవ్ స్ట్రీమ్స్, ఒకవేళ మీరు లైవ్ స్ట్రీమ్స్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఈ సెకండ్ ఆప్షన్ని ఎనేబుల్ చేసుకుంటేనే లైవ్ స్ట్రీమ్స్ అనేటివి వస్తాయి. తర్వాత చూసుకోండి, ఇక్కడ రిక్వైర్మెంట్స్ అని ఉంది కదా, దీనిలో స్టాండర్డ్ ఫ్యూచర్ ఎనేబుల్డ్, అంటే ఇది ఫ్యూచర్ ఎనేబుల్ చేసుకోవాలి, అంటే ఫోన్ నెంబర్తో ఎనేబుల్ చేసుకుంటేనే ఇవన్నీ ఫీచర్స్ వస్తాయి ఇక్కడ. ఓకేనా? దీనికి అర్థం చూడండి. ఇప్పుడు మనం వెరిఫై చేసుకోవాలి, దీన్ని ప్రెస్ చేస్తే, ఇప్పుడు వెరిఫై ఫోన్ నెంబర్ అని ప్రెస్ చేస్తే మనకి ఏం ఓపెన్ అయింది చూడండి. హౌ షుడ్ వి, అంటే నేను మీకు ఎట్లా వెరిఫికేషన్ చేయాలి అని చెప్పేసి అడుగుతుంది. ఇక్కడ టెక్స్ట్ ద్వారానా లేకుంటే ఫోన్ నెంబర్ ద్వారానా ఏ రకంగా చేయాలని చెప్పేసి అడుగుతుంది. సో నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ టెక్స్ట్ ద్వారా నాకు వెరిఫై చేయండి అని చెప్పేసి నేను ఇక్కడ ప్రెస్ చేసుకున్నాను. లేకుంటే ఫోన్ నెంబర్ కావాలంటే ఫోన్ నెంబర్ కూడా పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. టెక్స్ట్ ద్వారా అంటే టెక్స్ట్ వస్తుంది, మనకి ఏం డిస్టర్బెన్స్ లేకుండా టక్కన మనం ఎంటర్ చేసుకోవచ్చు. ఇక్కడ కింద చూసుకుంటే మనం సెలెక్ట్ యువర్ కంట్రీ అని చెప్పేసి ఉంది కదా, అందులో నేను ఇండియాలో ఉన్నా కాబట్టి ఇండియాని పెట్టుకున్నా. మీరు అమెరికాలో ఉంటే అమెరికా పెట్టుకోండి, యూఎస్ఏ అని. వేరే కంట్రీలో ఎక్కడ ఉన్నా కానీ దానికి సంబంధించినవి ఇక్కడ మీరు పెట్టుకోండి. తర్వాత కింద వాట్ ఈజ్ యువర్ ఫోన్ నెంబర్ అని ఉంది కదా, ఇక్కడ మీ ఫోన్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఏది కోడ్తో కాదు, ఓన్లీ ఫోన్ నెంబర్ మాత్రమే మీరు ఎంటర్ చేయండి, కోడ్ని ఎంటర్ చేయద్దు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ మనం ఇండియాని పెట్టుకున్నాం పైన, సో కోడ్ అవసరం లేదు, మనకు కంట్రీ కోడ్ అవసరం లేదు. ఓకేనా? నెంబర్ అనేది ఎంటర్ చేసినాక ఇక్కడ నెక్స్ట్ అని ప్రెస్ చేయండి. చేస్తే అప్పుడు మీకు ఒక కోడ్ వస్తుంది. ఆ కోడ్ని మీరు ఇక్కడ ఎంటర్ చేసిండ్రంటే సెకండ్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అర్థమైంది అనుకుంటా అందరికీ. ఇప్పుడు ఏంటంటే నేను ఎందుకు చూపిస్తలేనంటే, నేను ఆల్రెడీ చాలా ఛానల్స్ క్రియేట్ చేసిన, కొన్ని ఛానల్స్ మాత్రమే మనకు ఎలిజిబుల్ అవుతుంది ఏంటంటే ఫోన్ నెంబర్తో. నేను చాలా ఛానల్స్ క్రియేట్ చేసిన కాబట్టి ఫోన్ నెంబర్ వెరిఫికేషన్ అనేది చేసుకోదు. ఆల్రెడీ మీరు చేసుకున్నారు అని చెప్పేసి చూపిస్తూ ఉంటుంది. ఒక 4-5 ఛానల్స్ అనేది చేసుకోవచ్చు, కానీ నాకు దానికంటే ఎక్కువనే ఉన్నాయి ఛానల్స్. సో నేను ఇప్పుడు వెరిఫై చేయలేకపోతున్నా. మీరు చేసుకోండి, నేను ఆల్రెడీ చెప్పేసిన కదా ఏ రకంగానో ఆ రకంగా మీరు చేసుకుంటే మీకు అయిపోతుంది సెకండ్ ఇది. ఓకేనా? తర్వాత మనం ఒకసారి నేను బ్యాక్ అంటాను చూడండి. బ్యాక్ అనేసిన ఇప్పుడు మీకు ఇక్కడ ఏంటంటే గ్రీన్ కలర్ అనేది మీకు చూపిస్తుంది. వెరిఫై చేసినాక వెరిఫికేషన్ ఐడి ఉంటుంది కదా, అది ఎంటర్ చేసినాక మీకు గ్రీన్ చూపిస్తుంది. అది అయినాక మనం థర్డ్ ఆప్షన్లకు పోవస్తుంది, లేకుంటే పోరాదు. ఓకేనా? ఇప్పుడు తర్వాత థర్డ్ ఆప్షన్ వచ్చేసి అడ్వాన్స్డ్ ఫీచర్స్లో మనకు కొన్ని ఆప్షన్స్ అనేవి ఎనేబుల్ అవుతాయి. ఏంటిది చూడండి ఒకసారి, ఇక్కడ చూసుకోండి ఒకసారి. అపెల్లింగ్ కంటెంట్ ఐడి క్లైమ్స్ అని చెప్పేసి ఉంది కదా. ఇప్పుడు చూడండి, ఈ ఆప్షన్ ఎందుకంటే మనకు మానిటైజేషన్కి అప్లై చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ థర్డ్ ఆప్షన్ అనేది ఉండాలి. థర్డ్ ఆప్షన్ కంపల్సరీగా మీరు ఎనేబుల్ చేసుకోవాలి. ఓకేనా? మీరు మనీ సంపాదించాలనుకుంటే ఖచ్చితంగా ఈ థర్డ్ ఆప్షన్ని ఖచ్చితంగా చేయాల్సింది, లేకుంటే మీకు మనీ అనేది జనరేట్ కాదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి కంపల్సరీ. తర్వాత క్రియేట్ మోర్ లైవ్ స్ట్రీమ్స్ డైలీ, అంటే డైలీ మనం లైవ్ స్ట్రీమ్స్ చేయాలనుకుంటే థర్డ్ ఆప్షన్ని ఖచ్చితంగా మనం ఎనేబుల్ చేసుకోవాలి. సెకండ్ ఆప్షన్లో లైవ్ స్ట్రీమ్స్ ఉంది కదా, మనం అది చేసినాం కదా అని అనుకుంటే సెకండ్ ఆప్షన్కి లైవ్ స్ట్రీమ్ అది డైలీ 1-2 అని కాదు, ఒకసారి వస్తుంది అంతే, తర్వాత మళ్ళీ రాదిగా. ఇదైతే థర్డ్ ఆప్షన్లో డైలీ అన్నట్టు, డైలీ మనం లైవ్ స్ట్రీమ్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. ఆ రకంగా మనకు ఫెసిలిటీ ఉంది ఇందులో. సో తర్వాత వచ్చేసి మనకు అప్లోడ్ మోర్ వీడియోస్ డైలీ, అంటే డైలీ మనం ఎన్ని వీడియోలు అయినా కానీ అప్లోడ్ చేసుకోవచ్చు ఈ థర్డ్ ఆప్షన్ని మీరు ప్రెస్ చేస్తేనే, అంటే ఎనేబుల్ చేసుకుంటేనే. తర్వాత క్రియేట్ మోర్ షార్ట్స్ డైలీ, థర్డ్ ఆప్షన్ని ఎనేబుల్ చేసుకుంటేనే షార్ట్స్ అనేటివి మనం క్రియేట్ చేస్తుంది. అంటే షార్ట్ వీడియోలు ఉంటాయి కదా, చాలామంది షార్ట్స్ చేస్తూ ఉంటారు, ఆ వీడియోలు అనేవి మనం క్రియేట్ చేసుకోవస్తుంది.
అంటే ఇది ఎనేబుల్ చేసుకుంటేనే థర్డ్ ఆప్షన్. ఓకేనా. తర్వాత ఎంబెడ్ లైవ్ స్ట్రీమ్స్. అంటే లైవ్ స్ట్రీమ్స్ కూడా మనం మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఎంబెడ్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది ఇందులో యూట్యూబ్లో. అంటే ఈ ఎంబెడ్ అనేది ఖచ్చితంగా ఉండాల్సింది యూట్యూబ్ ఛానల్లో. ఓకేనా. సో మనం థర్డ్ ఆప్షన్ని ఎనేబుల్ చేసుకుంటేనే ఇవన్నీ ఆప్షన్స్ అనేవి ఎనేబుల్ అవుతాయి. తర్వాత ఎక్స్టర్నల్ లింక్స్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. అంటే డిస్క్రిప్షన్లో మనం లింక్స్ అనేది పోస్ట్ చేయొచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు మీకు చెప్తున్నాను కదా, డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, మీరు దాన్ని ప్రెస్ చేసి వీడియోలు చూడండి అని చెప్పేసి నేను చెప్పాను కదా. ఆ లింక్స్ అనేటిది ఈ థర్డ్ ఆప్షన్ని ఎనేబుల్ చేసుకుంటేనే ఆ లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో పెట్టేస్తుంది మనకు. లేకుంటే ఈ థర్డ్ ఆప్షన్ని ఎనేబుల్ చేయకపోతే మనకు పెట్టరాదు ఈ లింక్స్ అనేటివి. ఖచ్చితంగా మీరు థర్డ్ ఆప్షన్ని ఎనేబుల్ చేసుకుంటేనే మీకు ఈ లింక్స్ అనేటివి దానిలో పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది, లేకుంటే మొత్తానికి ఉండదు. ఓకేనా. తర్వాత ఆప్షన్ వచ్చేసి టెస్ట్ అండ్ కంపేర్ డిఫరెంట్ థంబ్నెయిల్స్. అంటే కంపేరింగ్ అన్నట్టు. ఇప్పుడు వేరే వేరే థంబ్నెయిల్స్ ఉంటాయి కదా, ఇప్పుడు మీరు అప్లోడ్ చేసిన కొన్ని వీడియోలు, లేకుంటే వేరే ఛానల్ ఎవరిదైనా కానీ ఆ వీడియోల థంబ్నెయిల్స్ దానికి మా థంబ్నెయిల్స్, అప్పుడు నేను క్రియేట్ చేసిన థంబ్నెయిల్స్ సరిపోతుందా అని ఒక కంపారిజన్ అనేది ఉంటుంది. సపోజ్ మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు మీరు థంబ్నెయిల్ ఒకటి క్రియేట్ చేసినారు, ఆ థంబ్నెయిల్కి వేరే వాళ్ళ ఛానల్ థంబ్నెయిల్కి సమానంగా ఉంటుందా లేదా అని ఒక కంపారిజన్ చేయొచ్చు. ఆ కంపారిజన్ అనేది ఈ థర్డ్ ఆప్షన్ని ఎనేబుల్ చేసుకుంటేనే మనకు ఇది వస్తుంది అన్నట్టు, లేకుంటే రాదు ఛానల్లో. ఓకేనా. తర్వాత ఎలిజిబుల్ టు అప్లై ఫర్ మానిటైజేషన్. ఇది ముఖ్యమైనది మనకు. యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేసేవాళ్ళు, అంటే యూట్యూబ్ ఛానల్ కొత్తగా పెట్టాలనుకున్న వాళ్ళు ఫస్ట్ చూడాల్సింది మనకు మానిటైజేషన్ కావాలి. అంటే 1K సబ్స్క్రైబర్స్ 4,000 అవర్ వాచ్ టైం కంప్లీట్ చేస్తేనే మనకు మానిటైజేషన్ అవుతుంది కదా. సో అవి కంప్లీట్ చేయాలంటే ఫస్ట్ ఈ ఎనేబుల్ అనేది చేసుకోవాలి థర్డ్ ఆప్షన్, లేకుంటే చేసుకోరాదు. ఓకేనా. సో ఇక్కడ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ మానిటైజేషన్, ఈ థర్డ్ ఆప్షన్ని ఎనేబుల్ చేసుకుంటే మానిటైజేషన్కి అప్లై చేసుకొస్తే, లేకుంటే చేసుకోరాదు అని చెప్పేసి యూట్యూబ్ స్పష్టంగా చెప్తుంది ఇక్కడ. ఓకే. సో ఇది ఇప్పుడు ఎట్లా అప్లై చేసుకోవాలనేది నేను మీకు చెప్తాను చూడండి. ఇక చూడండి రిక్వైర్మెంట్స్ అని చెప్పేసి ఇక్కడ ఉంది. ఇంటర్మీడియట్ ఫీచర్స్ ఎనేబుల్డ్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ ఉంది కదా. ఇందులో అండ్ వన్ ఆఫ్ దీస్, ఈ మూడిట్లో మీరు ఏదైనా కానీ ఒకటి ఎనేబుల్ చేసుకుంటే సరిపోతుంది. ఏదైనా ఒక కన్ఫర్మేషన్ చేస్తే సరిపోతుంది. ఫస్ట్ వచ్చేసి వీడియో వెరిఫికేషన్. ఇప్పుడు చూసుకోండి, ఇట్లా మొబైల్ మీరు ముంగట పెట్టుకొని జస్ట్ ఇట్లా చూపిస్తే సరిపోతుంది. మీరు ఆ రకంగా చూపిస్తే మీరు వెరిఫై అయిపోతారు అన్నట్టు. ఇది మీదే అకౌంట్ అని చెప్పేసి యూట్యూబ్ కన్ఫర్మేషన్ చేసుకుంటుంది. తర్వాత ఫ్యూచర్ లెవెల్ అయినా హ్యాక్ చేస్తే ఇది నేనే అని చెప్పేసి మీరు మళ్ళీ ఒక వీడియో చేసినా కానీ ఇది వీళ్ళే అని చెప్పేసి మీకు మీ అకౌంట్ మీకు ఇచ్చేస్తారు అన్నట్టు. తర్వాత ఆప్షన్ వచ్చేసి వ్యాలిడ్ ఐడి. అంటే మీ దగ్గర ఉన్న పాన్ కార్డ్తోని మీరు స్కాన్ చేసి వెరిఫికేషన్ చేసుకోవచ్చు. మీరు వీడియో చేయాలని అనుకుంటే వ్యాలిడ్ ఐడితోని మీరు వెరిఫికేషన్ చేసుకోవచ్చు. ఓకేనా. అంటే సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఇక చూడండి. థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఛానల్ హిస్టరీ. అంటే ఒక 3 months స్టేట్మెంట్ అనేది తీసుకుంటుంది యూట్యూబ్. మీరు ఇప్పుడు ఒక ఆప్షన్ థర్డ్ ఆప్షన్ని మీరు ప్రెస్ చేస్తారు. దానిలో ఇక్కడ యాక్సెస్ ఫీచర్స్ అని ఉంది కదా, దీన్ని ప్రెస్ చేసినాక మనకు ఆప్షన్స్ చూపిస్తారు అన్నట్టు. మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటారో ఈ మూడిట్లలో అని చెప్పేసి, మీరు థర్డ్ సెలెక్ట్ చేసుకుంటారు అనుకోండి ఛానల్ హిస్టరీ అని చెప్పేసి. ఆ సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతాయంటే ఇప్పుడు మనకు ఈ యాక్సెస్ ఫీచర్స్ అని చెప్పేసి మీరు ఎనేబుల్ చేసుకుంటారు. చేసుకున్నాక అది రివ్యూకి వెళ్ళిపోతుంది. ఇక వాళ్ళు ఎట్లా వెరిఫై చేస్తారంటే ఇప్పుడు మీరు వీడియోలు చేశారు, ఆ వీడియోలో కంప్లీట్గా నేనే ఉన్నాను, వేరే వాళ్ళు ఎవ్వరు లేరు అని చెప్పేసి కన్ఫర్మేషన్ చేసుకోవచ్చు అన్నట్టు. అక్కడ యూట్యూబ్ వాళ్ళకు మెసేజ్ చేసినాక వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు అన్ని కన్ఫర్మేషన్ చేసుకుంటారు. ఇది మీదేనా కాదా, మీ ఫోన్ నంబరు, తర్వాత మీ బర్త్డే డేటు, ఇంకా చాలా అన్ని రకరకాల ఇన్ఫర్మేషన్లు అడుగుతూ ఉంటారు. అప్పుడు మీరు అన్ని పర్ఫెక్ట్గా చెప్పుకుంటూ వెళ్ళిపోవాలి. అప్పుడు ఈ 3 months స్టేట్మెంట్లో మీరే ఉన్నారా అని కన్ఫర్మేషన్ చేసుకుంటుంది. అప్పుడు అర్థమైందా. తర్వాత మీ ఫోటో పంపించమంటారు, ఫోటో పంపిస్తారు, తర్వాత అన్నీ అడుగుతూ ఉంటారు. అప్పుడు కన్ఫర్మేషన్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఓకేనా. ఈ 3 ఆప్షన్లో మీకు ఏది నచ్చిందో ఆ ఆప్షన్ ద్వారా మీరు వెళ్ళిపోవచ్చు. ఓకేనా. అప్పుడు థర్డ్ ఆప్షన్ అనేది ఎనేబుల్ అయిపోతుంది. ఇంత క్లియర్ కట్గా ఏ ఛానల్ కూడా చెప్పరు. మీరు కంపల్సరీ చూసుకొని కావాలంటే. నేను కంప్లీట్గా నీట్గా చెప్తున్నాను. ఓకేనా. తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత ఫ్యూచర్లో అందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది. సో మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి. అప్పుడే మన ఛానల్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. చాలామంది డిస్లైక్ చేస్తారు కావాలని, నాకు అర్థమైంది. కావాలని చేస్తారు, కానీ అయినా కానీ
మన ఛానల్ ఆపే ప్రసక్తే లేదు, కంపల్సరీగా రన్ అవుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరు మనీ సంపాదించాలి, ఇదే నా టార్గెట్. ప్రతి ఒక్కరు హౌస్ వైఫ్స్ కాడి నుంచి ఎసొంటి వ్యక్తి అయినా కానీ అందరు మనీ సంపాదించాలి. ఓకేనా? అందరు బాగుంటేనే మనం బాగుంటాం. నెక్స్ట్ వీడియో నుంచి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి వీడియోస్. ఎందుకంటే ఇప్పుడు సెట్టింగ్స్ నెక్స్ట్ వీడియోలో అయిపోతాయి. అయిపోయాక దాని తర్వాత నుంచి థంబ్నెయిల్ క్రియేట్ చేయడం, తర్వాత వీడియోలు అప్లోడ్ చేయడం, తర్వాత హ్యాష్ ట్యాగ్స్, ఇంకా మన టైటిల్స్, ఇంకా వీడియో ఏది పెడితే బాగుంటుంది అన్ని డిస్కషన్ వస్తాయి. చాలా అంటే చాలా బాగుంటుంది, కంపల్సరీ చూడండి. ఓకేనా? నెక్స్ట్ వీడియో నుంచి మనం జోగ్లై యూట్యూబ్ ఛానల్ అంటే ఈ యూట్యూబ్ ఛానల్ని సెటప్ చేస్తాం. అదేవిధంగా మీరు కూడా మీ యూట్యూబ్ ఛానల్ని సెటప్ చేసుకోండి. 100% మంచి వైరల్ అవుతాయి ఛానల్. ఓకేనా? ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. బాయ్. బెల్ ఐకాన్ మాత్రం అస్సలు మిస్ కాకండి, ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ. మీకు ప్రమోషన్స్ కావాలనుకుంటే యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్, వాచ్ టైం, వ్యూస్, ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్, ఫేస్బుక్లో ఫాలోవర్స్, ఏదైనా సరే మేము అన్నింటినీ ప్రమోషన్ చేస్తాం. మీరు ఒకవేళ ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే ఇక్కడ వచ్చే వెబ్సైట్ ఉంది కదా, ఆ వెబ్సైట్లో మీకు కావాల్సిన ప్రమోషన్ అనేది మీరు చేసుకోవచ్చు. మీరు ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అది ఎట్లా చేయాలనో ట్యూటోరియల్స్ కూడా ఉన్నాయి, మీరు ఒకసారి చెక్అవుట్ చేయొచ్చు. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అందులోనే వాట్సాప్ నెంబర్ కూడా ఉంటుంది, దానికి మెసేజ్ కూడా చేయొచ్చు. థ్యాంక్ యూ.